ప్రైజ్ ద లార్డ్. మీ అందరితో మరొకసారి ఈ రీతిగా మాట్లాడటము చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఎలాగున్నారు? మీ జీవితం ఎలాగుందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు మీతో ఒక చిన్న మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం ఎన్నోసార్లు మన తలంపులతో పోరాడుతూ ఉంటాం. మన సొంత ఊహలపైన ఆధారపడి దాని తగ్గట్టు స్పందిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ విషయాలు లేకపోతే చేదైన ఆలోచనలు, పాపాల గురించి ధ్యానిస్తూ ఇంక ఎటువంటి నిర్ణయానికి వస్తామంటే, ఏదేమైనా ఎటువంటి పరిణామాలైనా ఇది చేయాల్సిందే అని అనుకుంటాం. అది తొందరగా జరగాలి, ఇప్పుడే జరగాలంటాం. కానీ ఇక్కడే సమస్య ప్రారంభించబడుతుంది. మొండివారిగా మారుతాం. ఎప్పుడైతే క్రీస్తుని నమ్మి రక్షించబడతామో అప్పుడే దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో ముద్రించాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మనల్ని క్రీస్తుకి దగ్గరగా నడిపిస్తాడు. ఎప్పుడు కూడా సరి ఏంటి తప్పేంటి అని బయలుపరుస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనము పలానా చేసేద్దాము అని నిర్ణయించుకుంటామో పరిశుద్ధాత్ముడు ఎంత అది మనల్ని చేయొద్దు అని ప్రేరేపించినా, మీ చుట్టూన్న మనుషుల్ని వాడుకొని ప్రేరేపించి చేయొద్దు అని చెప్పినా, కొన్ని వందల వాక్యాలు దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడినా మీ మనసు మార్చుకోరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణకి మొద్దుబారిపోతాం. మొండితనము అనే ఆత్మకి లోబడిపోతూ ఉంటాం. మొండితనము చాలా ప్రమాదకరమైనది. అది గర్వం నుండి మొలిచింది. ఎలాగ తెలుస్తుందంటే, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నీకంటే ఎక్కువ నాకు తెలుసు. ఎవరెన్నన్నా నాకు ఇది కావాలంటే ఇది కావాలంతే. దీని లక్షణాలు ఎలాగుంటాయంటే, బండబారిపోయిన హృదయం, మాటల్ని లెక్క చేయకపోవడం, దేవునికి అవిధేయులుగా ఉండటం, స్వీయ ఆధారపడటము, లేక దేవుని అదుపులో ఉండకుండా ప్రతి విషయము దేవునిపై వేయకుండా సొంత తెలివితో చేసేద్దాం అనుకోవటం. మీరు ఏ విషయంలో అయినా ముందుకెత్తారా? ఏ విషయంలో పరిణామాలు కాన్సిక్వెన్సెస్ లెక్క చేయకుండా కంగారుగా చేసేయాలని వేగిరపడుతున్నారు? ఆయన వాక్యం తెలియజేస్తుంది, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడ దినమున నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. దేవుని కోపానికి గురవ్వటము చాలా భయంకరము, ప్రమాదకరము. దేవుడు లేకుండా అన్నీ కలిగి ఉండటం కంటే దేవుణ్ణి కలిగి ఏమీ లేకపోవటము ఎంతో మేలు. ఈ మాట చెప్తుంటే నమ్మండి, దేవుడు లేని జీవితము చాలా చాలా చీకటిగా ఉంటుంది. ఇంకో వాక్యము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించుదుము అని అందరూ. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మీ జీవితంలో మేలు చేయక వెనక్కి అడుగు వేస్తాడు. ఆయన వాక్యం ఈ రీతి తెలియజేస్తుంది, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడదును. దేవుడు మీ జీవితంలో మంచి చేయాలని తలస్తే ఆ మంచి మీరు అసలు ఎప్పుడు ఊహించనంత గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. దేవుడు మీతో ఈ మాట చెప్తున్నాడు, మీరందరూ మీ మీ దుష్ట మార్గంలో విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి. గుర్తుంచుకోండి, ఏ పెద్ద నిర్ణయం తీసుకోకముందు మీ ఆలోచనల పైన, మీ భావోద్వేగాలపైన, ఎమోషన్స్ పైన ఆధారపడక, శరీర స్పందనలు కాక వేచి ఉండండి. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని వెతకండి. ఎప్పుడు కూడా దేవుడు ఏది చెప్తున్నాడు, ఏది చేయమంటున్నాడో అది చేయటానికి వేగిరపడండి. ఎందుకంటే ఆయన వాక్యం తెలియజేస్తుంది, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి అందు మీరు నడుచుకొనుడి. నిజముగా ఆయనకు లోపడితే, దేవునికి లోపడితే మీ జీవితంలో అంతా
సరి అగును. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.